అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జై కిసాన్ సోలార్ సిస్టమ్. మీరు అయితే మన ఈ వీడియోలో సోలార్ కన్వర్టర్ గురించి తెలుసుకుందాం. ఈ సోలార్ కన్వర్టర్ వల్ల ఉపయోగాలు ఏంటి, సో దీన్ని ఏ విధంగా మనము యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియో తెలుసుకుందాం. మన దగ్గర మిషన్ తీసుకున్నటువంటి రైతులు దాదాపు కొంతమంది రైతులు 6 నెలల వరకే మిషన్ యూజ్ చేస్తారు. సో 6 నెలల తర్వాత మిషన్ అనేది పక్క పెట్టడం జరుగుతుంది. సో ఈ మిషన్ని మూల పెట్టడం ద్వారా ఇందులో ఉండే బ్యాటరీ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. సో మనము మిషన్ అనేది వాడుతూ ఉంటే సో అందులో ఉన్న బ్యాటరీ అనేది లైఫ్ ఎక్కువగా ఉంటుంది. సో మిషన్ మనం మూలవేయడం ద్వారా బ్యాటరీ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. సో మనకు సోలార్తోని పొలంలో పని లేనప్పుడు సో ఇంటి దగ్గర మనము సోలార్ కన్వర్టర్ ద్వారా మనము సోలార్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో లైట్ వెలిగించుకోవచ్చు. సో దాన్ని మనము ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది సోలార్ కన్వర్టర్. ఇది వచ్చేసి మనకు ఓపెన్ చేస్తే ఇందులో మనకు ఫ్రంట్లో 2 సాకెట్లు ఉంటాయి, ఒక బటన్ ఉంటుంది. సో అదేవిధంగా 2 లైట్లు ఉంటాయి. సో మన దగ్గర మిషన్ తీసుకున్నటువంటి రైతు 8 కేవీ మిషన్ అయితేనేమో మనకు ఈ బ్యాటరీ ఉంటుంది, 12 కేవీ మిషన్ అయితేనేమో ఈ బ్యాటరీ ఉంటుంది. సో ఈ సోలార్ కన్వర్టర్కు ఏ బ్యాటరీ పెట్టుకున్నా కూడా మనకు పనిచేస్తుంది. సో ఎంత వోల్టేజ్ బ్యాటరీ అయినా మనకు ఈ సోలార్ కన్వర్టర్కు మనకు అమర్చుకోవచ్చు. సో దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో మనకు ఇందులో రెండు వైర్లు కనిపిస్తున్నాయి. సో అందులో రెడ్ కలర్ వచ్చేసి మనకు సోలార్ బ్యాటరీ ప్లస్కు అమర్చుకోవాలి. అదేవిధంగా మనకు బ్లాక్ కలర్ వచ్చేసి మనకు బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ మైనస్లో దీనికి అమర్చుకోవాలి. సో మనకు ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఆన్ చేస్తే మనకు ఈ బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఉంటుంది. సో బటన్ ఆన్ చేస్తే మనకు ఇలా సోలార్ ఇండికేటర్ వస్తుంది. సో ఇలా ఇండికేటర్ వస్తే మనకి కన్వర్టర్ అనేది ఆన్ అయిందని అర్థం. సో మనకు ఇది వచ్చేసి మనకు 7HS ఏసీ లైటు. సో దీనికి హోల్డర్ సాయంతో మనము 2 వైర్లు తీసుకొని ఈ 2 వైర్ల సాయంతో దీన్ని మనకు ఇలా ఫస్ట్ సాకెట్లో పెట్టుకొని మనకు బటన్ ఆన్ చేసుకుంటే మనకు లైట్ అనేది వెలిగింది. సో అదేవిధంగా మనము మొబైల్ ఫోన్ మరొక సాకెట్లో మొబైల్ ఫోన్ తీసుకొని మనకు స్విచ్ ఆన్ చేస్తే మనకు సో ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సో దీన్ని మన బ్యాటరీని మిషన్ నుంచి తీసిన తర్వాత దీన్ని మళ్ళీ బ్యాటరీ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకునే అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి సోలార్ ప్యానల్ని మనకు అందులో ఏ ప్యానల్ అయినా కూడా అందులో మనకు సోలార్ ప్యానల్ నుంచి ప్లస్ మైనస్ గుర్తులు ఉంటాయి. సో ఆ ప్లస్ మైనస్ గుర్తులలో బ్యాటరీకి మనకు ఇక్కడ ప్లస్ మైనస్ గుర్తులు ఉంటాయి. సో ఈ బ్యాటరీ వైర్ను ఇక్కడ ప్లస్ మైనస్కు అటాచ్ చేసుకొని బ్లాక్ అటాచ్ చేసుకొని మనకు ఈ సోలార్ కన్వర్టర్ను పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది ఎండకు. అదేవిధంగా మనకు కన్వర్టర్ అనేది పనిచేస్తుంది. సో దీనివల్ల మనకు లైట్ లేని ప్రదేశాల్లో దీన్ని మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర 800 రూపాయల వరకు మనకు అవైలబుల్ ఉంది. సో మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై కిసాన్ సోలార్ సిస్టమ్.